వాళ్ళకి ఆపత్తి వస్తే సేవనా లేకపోతే స్వచ్ఛందంగా మీరు ఎనీ టైం ఆపత్తులో మీరు ఉంటారా? ఇలాంటి కొడుకు మా ఇంట్లో ఉంటే బాగుండే అనే వాళ్ళ యొక్క ఆశ నాకు కనబడుతున్నది. 500 పెన్షన్ అని నేను నా భార్య ఎంచుకోవడం జరిగింది. కేసీఆర్ పెన్షన్ అన్న లేట్ అవుతుండే కానీ కిషన్ పెన్షన్ మాత్రం లేట్ కాదు. అంటే పార్టీలకు అతీతంగా లేకపోతే కులాలకు అతీతంగా? నా ఊరు, అందులో కులం మతం అనేది లేదు. రక్తాన్ని కలర్ మార్చలేనంత వరకు మనం అందరం ఒకటే. ఉన్నప్పుడు పడ్డటువంటి కష్టాలను కంపేర్ చేస్తే ఏమనిపిస్తుంది? మనం సంపాదించింది మనమే తినిపోతే రేపు మనం సంపాదించిన ఎవరు తింటాడో కూడా తెలియదు. ఒక యూనిఫామ్ తోటి ఉంటాడు. అవును. కృష్ణ గారు ఒక పార్చిన కారణం ఉంటారు. అవును. అప్పుడు మీ నాన్నగారు అంటే మీకు ఏదైనా నామూష అనిపిస్తుందా? మంచిగా ఉన్నంత రోజు, బలం ఉన్నంత వరకు కష్టపడతా బిడ్డ, నన్ను డిస్టర్బ్ చేయకని అన్నప్పుడు నేను కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నాను. ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కృష్ణ గారు అంటే అంత ఆర్థికంగా ఎట్లేదు గారు? నేను అలాగ ప్రైవేట్ షీట్స్ అండ్ లోన్స్ వీటిని నేను సెలెక్ట్ చేసుకొని ఆర్థికంగా వాళ్ళ దగ్గర నుంచి నాకు డబ్బులు సహకరించుకొని వాళ్ళంతా టార్గెట్ ఏదైతే అనుకుంటే ఆ టార్గెట్ రీచ్ చేసేది మీ లక్ష్యం అంటారు? ఇవాళ అధికారంలో ఉందని కాదు, నిన్న అధికారంలో లేదని కాదు, మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సర్వీస్ని ఆపే ప్రసక్తే లేదు. మీ టార్గెట్ కాంగ్రెస్ పార్టీలో ఏముంది కృష్ణ గారికి అంటే ఏమంటారు? సిగ్గుండాలి కదా ముందు అవతల పార్టీకి. 9 సంవత్సరాలు మనం చేయలేంది 90 రోజులు కూడా గడవని ప్రభుత్వం పైన విమర్శలు వేస్తున్నాము అంటే బకాసురులంతా కాజేశారు కాబట్టి వాటిని కక్కిస్తే 100కి 100 రూపాయలు 5 సంవత్సరాలు తెలంగాణ ప్రజానికాన్ని ఈజీగా వేయవచ్చు. ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మనం ఒక విచిత్రమైన ఒక నాయకుని చూడబోతున్నాం. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నా అధికార పార్టీలో లేకపోయినా తన సర్వీసు ఒక 20 సంవత్సరాల నుంచి సర్వీసే పబ్లిక్లో నిరంతరంగా కృషి చేస్తూ ఈరోజు 41 సంవత్సరం బర్త్డే పూర్తి చేస్తున్న సందర్భంగా అన్నగారికి నమస్కారం. నమస్కారం అన్న. ఎట్లుందన్న మీ సర్వీస్లో? బయట చూస్తుంటే పబ్లిక్లో పులి, పెద్ద పులి కృష్ణ అని ఒక పేరు మోగుతుంది. సో ఈరోజు ఖానాపూర్ ప్రజలకు, అంటే నేను పుట్టిన ఊరికి, నా తల్లిదండ్రులు నన్ను కన్న నా ఊరికి నా వంతు బాధ్యతగా నేను చేస్తున్న సేవలను బట్టి, ప్రజల ఆదరణను బట్టి చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. అందరూ ఆశీర్వదిస్తున్నారు. ఇలాంటి కొడుకు మా ఇంట్లో ఉంటే బాగుండే అనే వాళ్ళ యొక్క ఆశ నాకు కనబడుతున్నది. కాబట్టి ఈ ఊరికి నేను కొడుకు లాంటివని, ఈ ఊరు నాకు కన్న తల్లి లాంటిది. అందుకనే ఆ రకంగా సేవల్లో ముందుకెళ్తున్నాను. అంటే సేవ అంటే మామూలుగా వాళ్ళకి ఆపత్తి వస్తే సేవనా లేకపోతే స్వచ్ఛందంగా మీరు ఎనీ టైం వాళ్ళ ఆపత్తులో మీరు ఉంటారా? నేను సేవా రకంలో 2-3 రకాలుగా నేను ఎంచుకున్న మార్గాలండి. ఎందుకంటే కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన కుటుంబం మాది. మా నాన్న స్టిల్ ఇప్పటికీ మున్సిపల్ ఎంప్లాయీగా ఉన్నాడు. బంద్ చేయనా ఇప్పుడు మనం సెట్ అయినాం కదా అని చెప్పేసి అంటే కూడా, నీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా నేను ఇదే జాబ్ చేశాను, ఇప్పుడు నీ దగ్గర అన్నీ వచ్చినాయని నేను మానేస్తే నా ఆరోగ్యం కూడా నాకు సహకరించదు. కాబట్టి నేను అనారోగ్యం పాలైనప్పుడు నువ్వు నన్ను ఎంత చూడాలో చూడు, అప్పటి వరకు నేను కష్టపడుతూనే ఉంటా అని స్టిల్ ఇప్పటికీ మా నాన్న పెద్దపులి మల్లేష్ మన ఖానాపూర్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. అంటే కింది స్థాయి అంటే మీరు అంటే కూలీ నాలి చేసినటువంటి గుట్టకు రాళ్ళు కొట్టుకున్న రోజుల నుంచి, తర్వాత మున్సిపల్ 500 జీతం నుంచి మా నాన్న చేసినప్పటి నుంచి ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన కలిగింది. ఎస్, ఏమీ లేనప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు అన్నీ వచ్చినాయి, మనం ఎందుకు ఎగిరిపడాలి? లేదు, మనకు దేవుడు ఇచ్చాడు, దానిలో ఎంతో కొంత అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి నా వంతు సహకారం చేయాలని 500 పెన్షన్ అని నేను నా భార్య ఎంచుకోవడం జరిగింది. గడిచిన 3 సంవత్సరాల నుంచి ఖానాపూర్ గ్రామంలో దగ్గర 250 నుంచి 300 మందికి నేను ప్రతి నెల 10వ తారీఖు, మరి గడిచిన ప్రభుత్వంలో కేసీఆర్ పెన్షన్ అన్న లేట్ అవుతుండే కానీ కిషన్ పెన్షన్ మాత్రం లేట్ కాదు. 10వ తారీఖు రోజు మీరు రావచ్చు. కింద వందలాది మందికి నా భార్య ముందుండి ఆ సేవ చేస్తుంది. అంటే పార్టీలకు అతీతంగా లేకపోతే కులాలకు అతీతంగా లేకపోతే టోటల్ ఓవరాల్గా గ్రామంలో ఉన్నటువంటి వృద్ధాపులకు అందరికీ ఒక 500 ఇస్తున్నారు? పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా నా ఊరు, అందులో కులం మతం అనేది లేదు.
అందరూ నా వాళ్ళే. రక్తాన్ని కలర్ మార్చలేనంత వరకు మనం అందరం ఒకటే. మనం పెట్టుకున్న కులాలు, మనం పెట్టుకున్న మతాలు, కాబట్టి వాటిని నేను ఎప్పుడు పరిగణనలోకి తీసుకోను. మనుషులందరూ నా కుటుంబమే. అందుకనే అలాగా వృద్ధులని, వికలాంగులని, అలాగే భర్త లేని వాళ్ళని, భార్య లేని వాళ్ళని అందరినీ, పెద్ద మనుషుల్ని మరి ఒక లిస్టుగా తయారు చేసుకొని వారందరికీ దాదాపు 250 నుంచి 300 మంది ఎంచుకొని నా ఊర్లో నా వంతు, నా కష్టపడ్డ దాని నుంచి నేను ఆ సేవ చేయడం జరుగుతుంది. అంటే అనుకోరా మీ గ్రామంలో పెద్ద పెద్ద రిచ్ ఫ్యామిలీ ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, ఎందుకు ఈ కృష్ణ 500 ఇస్తున్నాడు మాకు డ్యామేజ్ చేయడానికి కానీ, అంటే అపోజిషన్ క్యాండిడేట్ కావచ్చు, ఒక పెద్ద నాయకుడు, ఒక డబ్బున్న ప్రాపర్టీ రియాల్టర్స్ వాళ్ళు అనుకోరా? ఎందుకంటే మీరు ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి కొద్దిగా ఒక సెటిల్ అయినప్పటికీ ఇటువంటి సామాజిక సేవ చేస్తే అటువంటి విమర్శలు ఏమన్నా రాకపోలేవా? తప్పకుండా వస్తాయండి. దేవుడు ఉన్నప్పుడు సైతాన్ కూడా ఎంబడిపడ్డది. మంచి పని చేస్తున్నప్పుడు మరి విమర్శకులు కూడా అనేకులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు చేత కాదు, చేసేవాడిని మరి కించపరచడమే వాళ్ళ పని. కాబట్టి వాటిని ఏమి నేను పట్టించుకోను. చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, మండల స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో లీడర్స్ ఉన్నారు ఖానాపూర్లో. అయినప్పుడు వారు ఎవరు చేయలేని పని నేను చేస్తున్నందుకు ఫస్ట్ సంతోషపడుతున్నా. విమర్శలు అనేకం వస్తున్నాయి. మా దగ్గర డబ్బులు లేదా, మేము చేయలేమా, నిన్న మొన్న వచ్చి ఈయన చేయడం ఏంటి, రాజకీయాల్లోకి మా తర్వాత వచ్చినవాడు ఏ పదవి అనుభవించలేదు అయినా ఇవన్నీ చేస్తున్నాడు, డబ్బులు ఎక్కువై చేస్తున్నాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఐ డోంట్ కేర్, నేను వాళ్ళని పట్టించుకోదు. ఇప్పటికి మీ నాన్నగారు కూడా మున్సిపాలిటీ కార్మికుడిగా పనిచేస్తున్నప్పటికీ మీరు ఎందుకంటే ఇదైతే స్వచ్ఛందంగా సేవలు చేసినప్పటికీ నానా రకాల ఎలిగేషన్స్ వస్తాయి, నానా రకాలుగా ఆరోపణలు వస్తాయి. ఇవన్నీ తింపి కొట్టడానికి పెద్ద పులి కృష్ణ ముందడుగులు ఉన్నారా? 100% ముందడుగున్నామండి. నా ప్రజలే నా బలం. ఈ సేవలో పెన్షన్ ఒకటే నేను అని చెప్పుకోలేను. ఎవరు గరీబోళ్ళు, పేదవాళ్ళు, ఒకప్పుడు నేను పేదవాడిని కాబట్టి ఎవరు చనిపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి 10,000 రూపాయలు నేను ఇవ్వడం, నేను లేదంటే నా బృందం. రెండోది మళ్ళీ పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఉన్న పేదవాళ్ళకి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం. హాస్పిటాలిటీలో ఉన్నప్పుడు ఆర్థిక సాయం కానీ, మాట సాయం కానీ, అక్కడ ఉన్న ట్రీట్మెంట్ విషయంలో ఇన్ని గానము నేను చేసుకుంటూ పోతున్నప్పుడు ఏ ప్రజల కోసం అయితే ముందుండి సేవ చేశానో వాళ్ళందరే నన్ను రేపు రాబోయే ఎలక్షన్లో మరి గెలిపిస్తారని పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాను. ఓకే, మీరు ఏదైతే చిన్నగా ఉన్నప్పుడు పడ్డటువంటి కష్టాలను ఇప్పుడు కంపేర్ చేస్తే ఏమనిపిస్తుంది? అప్పుడు ఏదైతే మీరు తినక తిండి ఏదో మీ నాన్న వాళ్ళు ఏదైతే గుట్టకి ఏదైతే పనిచేస్తూ ఉంటారో అటువంటి చూస్తుంటే మీ గోల్, నేను భవిష్యత్తులో ఇటువంటి సర్వీస్ చేయాలి, నేను ఇటువంటి హోదా తెచ్చుకొని మా నాన్నగారికి ఒక మంచి పొజిషన్ స్థాయిలో నిలబెట్టాలని అనుకున్నారా ఎప్పుడన్నా? 100% అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు ఆర్థికంగా బలపడాలని ఒక ఆశ కలిగింది. ఆర్థికంగా బలపడ్డ తర్వాత మనం సంపాదించింది మనమే తినిపోతే రేపు మనం సంపాదించిన ఎవరు తింటాడో కూడా తెలియదు. కాబట్టి అప్పుడు అనుకున్న మన పిల్లలకు సరిపోని పెట్టి మిగతాది మనం అలైవ్ ఉన్నప్పుడే నలుగురికి అది చెందినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందమే మనకు తృప్తినిస్తుందని, అది ఖచ్చితంగా ఈ పని చేయాలి అని చెప్పేసి నేను పంచడం మొదలుపెట్టిన. ఓకే, మీరు ఏదైతే చాలా ప్యూర్ ఫ్యామిలీ ఉన్నప్పుడు మీరు పడ్డ బాధ, అవమానాలు ఎట్లుండే? మీ రిలేషన్షిప్లో కావచ్చు, తర్వాత మార్కెట్ వ్యవస్థలో కావచ్చు, ఎట్లుంటుండే? పెద్ద పులి కృష్ణ దూరం చేసేవారా, ఆత్మీయంగా కౌగులించుకునేవాళ్ళ? ఆ టైంలో ఉన్న విమర్శలు కులమతాలు కూడా ఉన్నాయి, ఆర్థికపరమైన దూరం పెట్టడాలు కూడా ఉన్నాయి, చిన్నతనంగా చూసే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ పెయిన్ రిసీవ్ చేసుకున్నాం. కాబట్టి మనం ఈరోజు వాళ్ళందరూ నేను దగ్గర లాగుతున్నా. దేవుడు అలాంటి అవకాశం ఇచ్చినందుకు ముందు దేవునికి. ఆ రోజు మిమ్మల్ని దూరమే చేసుకున్నారు అంటే ప్యూర్ ఫ్యామిలీని ఉన్న వాళ్ళు, రిచ్ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉంటుంటారో మనం ఇప్పటివరకు చూసుంటాం. అవును, అటువంటి సందర్భాలు, రిలేషన్షిప్, తర్వాత నీ ఫ్రెండ్ సర్కిల్, తర్వాత బంధుత్వాలు, అటువంటి కృష్ణ వస్తున్నాడంటే లేరో దగ్గర రానియకూడదు, అటువంటి సమస్యలు ఎదురైనాయి గతంలో? మరి అంతగా లేవు. బట్ విమర్శకులు ఉంటారు కదా, మనం వచ్చేంత లోపల, మనం కలిసేంత లోపల పెద్ద లీడర్ వచ్చాడు, ఇక ఈయన వచ్చాడు, ఇట్లాంటి కామన్గా ఉంటాయి మన మనుషులు. కాబట్టి వాటన్నిటినీ మరి జయించిన అనుకుంటున్నాను ఈరోజు. ఓకే, ఇప్పటికీ మీ నాన్న కూడా స్టీల్ కార్మిక, మున్సిపల్ కార్మిక సర్వీస్ చేస్తూ ఉంటారు. నాన్న మీరు బంద్ చేయండి, నేను ఒక మంచి పొజిషన్ ఉన్నా, మనమే మనిషికి ఇంత నేను స్వచ్ఛందంగా ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నా, మీ జీతం ఒక ఇది కాదు అని మీరు నాన్న మీరు బంద్ చేయండి అని మీరు ఎప్పుడైనా మీ నాన్నగారు చెప్పారా? చెప్పాను.
ఇది 4 ఇయర్స్ బ్యాకే జరిగింది. ఆర్థికంగా కంపెనీలో నేను స్థిరపడ్డ తర్వాత మంచి పొజిషన్లో ఉన్నాం కదా, అంటే కొంతమంది నోటి నుంచి నాకు వచ్చింది, అంటే సైడ్లో విన్నాను, ఈయన ఇంత సేవ అవన్నీ చేస్తున్నాడు, వాళ్ళ నాన్న ఇంకా పని చేస్తున్నాడు, కాబట్టి మీ నాన్నని ముందు బంద్ చేయి, అది చేస్తూ ఉంటే నువ్వు ఎంత చేసినా అది వాల్యూ ఉండలేకపోతుంది. ఇలాంటివి వచ్చినప్పుడు నేను కూడా మనుషులమే కదా, కొంచెం నాకు ఆ ఫీలింగ్ వచ్చి ఇంట్లో కొంచెం గట్టిగా అనడం జరిగింది. అప్పుడు మా నాన్న ఒకటే అన్నాడు, సేమ్ నీకు ఏం లేనప్పుడు నేను కష్టపడ్డా, అప్పుడు ఇట్లనే ఉన్నా, ఎంతోమంది లీడర్స్ నా ముందు చూసాను, ఇప్పుడు నీ కాళ్ళు ప్రత్యర్థులు కావచ్చు, వాళ్ళ ముందు నువ్వు చిన్నతనం అనిపించవచ్చు, అది ఏం ఫీల్ కాకు, ఈరోజు అన్నీ ఉన్నాయని నేను బంద్ చేసుకొని ఉంటే ఏవైతే ఇప్పుడు ఏజ్ అబౌవ్ 60 ఇయర్స్ మళ్ళీ కాళ్ళు చేతులు అవి ప్రాబ్లం అనారోగ్యం పాలవుతా, కాబట్టి నేను మంచిగా ఉన్నంత రోజు బలం ఉన్నంత వరకు కష్టపడతా బిడ్డ, నన్ను డిస్టర్బ్ చేయకని అన్నప్పుడు నేను కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని ఇప్పటిదాకా 5th ఇయర్ రన్నింగ్ మళ్ళీ ఆయనని డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే ఆయన ప్యాషన్, ఆయనకి ఇష్టం కష్టపడ్డం, అదే బ్లడ్ మాకు జీల్స్ వచ్చింది. స్టిల్ నేను మెడికల్ డిస్ట్రిబ్యూటర్గా ఉంటా, సేవల్లో ఉంటా, రాజకీయాల్లో ఉంటా, కాంగ్రెస్ పార్టీలో 15 డేస్ ఏపీ బిజినెస్ పరంగా తిరుగుతుంటా, ఆల్టర్నేట్ డేస్ 15 డేస్ హైదరాబాద్లో ఉంటా. మా నాన్న కష్టమే మాకు వచ్చింది. మీ నాన్నగారు మొత్తానికైతే కష్టం నమ్ముకున్నాడు, ఎస్ కష్టాన్ని నమ్ముకొని ఇప్పుడు అదే పొజిషన్, నేను కష్టాన్ని ఎందుకు మార్చాలి, ఎంత ఎదిగినా అంతా ఒదగాలనేది మీ నాన్నగారి కాన్సెప్ట్. ఎస్, దాన్ని మీరు ఎంత డైవర్షన్ చేసినా మీ నాన్నగారు అదే పొజిషన్లో ఉండాలనేది మీ నాన్నగారి కోరిక. ఆయనకు బలం ఉన్నంత వరకు చేయగలిగిన రోజులు నేను చేస్తా, అని నేను చేయలేని పరిస్థితిలో మీరు నన్ను ఎంత సేవ చేస్తారో చేయండి. అనిపించదా మీ నాన్నగారు మీకు కలిసినప్పుడల్లా, అంటే మీ విలేజ్లో ఇక్కడక్కడ మీ నాన్నగారికి అనిపించినప్పుడు, కృష్ణ వల్ల నాన్న ఒక యూనిఫామ్ తోటి ఉంటాడు, అవును, కృష్ణ గారు ఒక పార్చిన కారులో ఉంటారు, అవును, అప్పుడు మీ నాన్నగారు అంటే మీకు ఏదైనా నామూష్ అనిపిస్తుందా? లేదండి, నేను ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతా. మై డాడ్ స్టిల్ ఈజ్ వర్కింగ్, మా నాన్న ఇంకా పని చేస్తున్నాడు, ఎవరిని మోసం చేయట్లేదు, ఒకరిని దోచుకొని తినట్లేదు, ఒకరి దగ్గర చేయి చేప పడుకోవట్లేదు, ఆయన కష్టపడుతున్నాడు, ఇంకా దానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అదే కష్టం మాకు వచ్చింది, మమ్మల్ని కూడా కష్టం చేసే మీరు చేయాల్సిన పనులు చేసుకోండి అని నేర్పించారు. ఓకే, ఎప్పటి నుంచి ఈ సర్వీస్ చేస్తున్నారు మీరు? ప్రజలకు పెన్షన్ కావచ్చు, తర్వాత వాళ్ళకి ఆపత వస్తే మీ మెడికల్ విషయంలో కావచ్చు, ఆ విషయం అంటే ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సర్వీస్లో ఉన్నారు? 3 ఇయర్స్ కంప్లీట్ అయిందండి, 4th ఇయర్ రన్నింగ్. నేను యాక్చువల్గా ఎంపీటీసీ కంటెస్ట్ చేసిన, చాలా తక్కువ ఓట్లు పడ్డాయి నాకు 2014లో. అప్పుడు నేను రాజకీయంగా ఎదగాలి అని చెప్పేసి గట్టిగా ఆలోచించుకున్నా. ఎందుకంటే నా ముందు నా పైన పోటీ చేసిన వాళ్ళు చాలా డబ్బుతో బలం కూడిన వాళ్ళు ఉండే ఆ సమయంలో, కాబట్టి నేను ఎందుకు ఇంత తక్కువ ఓట్లు వచ్చినాయని నన్ను నేను అనలైజ్ చేసుకున్నప్పుడు డబ్బు లేదు. అప్పుడు తీసుకున్న నిర్ణయం, ఎంప్లాయీగా ఉండే నేను మెట్రానిక్ అనే ఒక సంస్థ మెడికల్ కంపెనీలో ఎంప్లాయీగా ఉండే, బీడిఎంగా ఉండే బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్. ఆ సమయంలో నేను ఇంకా దానికి రిజైన్ చేసి 2016, అంటే ఒక 2 ఇయర్స్ అట్లా స్ట్రగుల్ అవుతూ అనలైజ్ చేసుకుంటే 2016 మార్చ్లో నేను ఎస్కే ఎంటర్ప్రైజెస్ అని నా ఓన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, అక్కడ ఉన్న ఏదైతే లోపం ఉందో పట్టుదల తీసుకొని వీళ్ళలాగా నేను డబ్బులు సంపాదించి నేను వీళ్ళకైనా బెటర్ ఓట్స్ సంపాదించాలి అని చెప్పేసి ఒక కసి పెట్టుకున్నా. దానికి కారణం అంతా కూడా డబ్బే. కాబట్టి 2016 మార్చిలో నేను ఏదైతే సొంత కంపెనీ పెట్టుకున్నానో బ్రహ్మాండంగా ఈరోజు అది 30 crores కంపెనీ, 30 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, 30 ఫ్యామిలీస్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2019లో ఆ 3 ఇయర్స్ స్పాన్ ఆఫ్ టైంలో ఆర్థికంగా బలపడ్డాను, కష్టపడి 2019 ఇక్కడ ఉన్న ప్రస్తుత కౌన్సిలర్ అమరేందర్ రెడ్డి గారిని గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించాను. అంటే ఇప్పుడు అంత ఆర్గనైజేషన్ మీరు ఏర్పాటు చేయడానికి మీరు ముందే 4 ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కృష్ణ గారు, అవును, అంటే అంత ఆర్థికంగా ఎట్లేదు గారు? మనిషి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చండి. మొదటిది నేను ప్రైవేట్ చిట్స్ వెనుకున్నాను, రెండోది లోన్స్కి వెళ్ళాను, మూడోది మార్గదర్శి చిట్ ఫండ్స్ నాకు చాలా సపోర్ట్ చేసింది. వీటన్నిటిలో డేర్ చేశాను. ఫస్ట్ మనిషి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అన్నదానికి కారణం అదే. నీ లక్ష్యాన్ని నువ్వు సరిదిద్దుకుంటే, నీ లక్ష్యాన్ని సరిగ్గా నువ్వు ఎంచుకున్నావు అనుకోండి, ఆ లక్ష్యానికి మార్గాలు అనేకం కనబడతాయి. దానిలో ఏం చేయాలి ఏం చేయొద్దని మనం నిర్ణయించుకోవాలి. నేను అలాగ ప్రైవేట్ చిట్స్ అండ్ లోన్స్ వీటిని నేను సెలెక్ట్ చేసుకొని ఆర్థికంగా వాళ్ళ దగ్గర నుంచి నాకు డబ్బులు సహకరించుకొని
అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 crore చేంజ్ టర్న్ ఓవర్ చేసాం. జస్ట్ 50,000తో స్టార్ట్ చేసిన కంపెనీ. సెకండ్ ఇయర్ 2 crores 40 lakhs. థర్డ్ ఇయర్ అగైన్ 3 చేంజ్. సెవెంత్ ఇయర్ రన్నింగ్ ఆల్మోస్ట్ 30 crores టర్న్ ఓవర్ కంపెనీ. 30 members ఫ్యామిలీ ఈజ్ సెటిల్డ్. సో నేను హ్యాపీగా ఉన్నా. నేను సంపాదించే దాంట్లోంచే నేను ప్రజలకు కూడా అంచెలంచెలా ఎదిగేసినావు. అవును. ఓకే, ఫైనాన్షియల్గా ఏ విధంగా ఢీ కొట్టాలి, ఏ స్థాయికి ఎదిగితే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే మీకు అన్ని ఆశీర్వాదాలు అనేది మీకు కనిపిస్తుంటాయి, బహుశా కనిపించవచ్చు. ఇదే టార్గెట్ రేపు వచ్చే ఎన్నికలలో మీకు సంబంధించినటువంటి ఎన్నికలలో నార్సింగ్ మున్సిపాలిటీకి సంబంధించినలో గెలిపే విధంగా ఉండబోతుంది మీది? 100% గెలుపు బ్రహ్మాండంగా ఉంటుందండి. ప్రజల ఆశీర్వాదం చేతుంటుంది. నేను గెలుపు దిశగా వెళ్ళగలను, అది సాధ్యమవుతుంది అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2014 ఎంపీటీసీ ఎలక్షన్లో స్వల్ప మెజారిటీ మాత్రమే. 2019 ఏదైతే కసి టార్గెట్ పెట్టుకొని దిగామో కౌన్సిలర్ని అత్యధిక మెజారిటీ 270 చిల్లర ఓట్లతో గెలిపించాం, ముఖ్య పాత్ర పోషించాను. 2019 తర్వాత మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అన్ఫార్చునేట్ మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓడిపోవడం జరిగింది. బట్ నా ఊర్లో ఓట్లు సంపాదించే విధానంలో నెంబర్ 1 కాంగ్రెస్ని నెంబర్ 1 స్థానంలో పెట్టాం. ఆల్మోస్ట్ నియర్ 800 ఓట్స్. టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు 400 చేంజ్, కాంగ్రెస్కి నియర్ 800 ఓట్స్ వచ్చాయంటే వన్ సైడ్ చేసాం మా విలేజ్లో. అంటే మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. తన లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్యం దిశగా ఆయన ప్రయాణిస్తే ఎవరు ఏదైనా చేయొచ్చండి. జనరల్గా ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు తీసుకున్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. యాక్చువల్గా మా నాన్న వార్డ్ మెంబర్ ఉండే కాంగ్రెస్ పార్టీ నుంచే. గండయ్య గారు సర్పంచ్గా ఉన్నారు అప్పుడు. సో అక్కడ నుంచి మాకు కాంగ్రెస్ బీజం పడింది. 2014లో అవకాశం లేక నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను. బట్ కాంగ్రెస్ జెండా కింద తర్వాత 2014లో ఇండిపెండెంట్ చేసిన తర్వాత మేము ముందు నుంచి కాంగ్రెసే కాబట్టి మా నాన్న నుంచి మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీతోనే మేము ఇంకా అనిపించలేదా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే పీసీసీ రేవంత్ రెడ్డి కాకముందు అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక బీజాలు అనేవి అన్నీ అసలు చచ్చిన పార్టీ కింద మనం అనుకున్న తెలంగాణ వ్యాప్తంగా అసలు కాంగ్రెస్ పార్టీకి లేవదు అనే స్థాయికి వచ్చింది. అవును. అప్పుడు మీరు కృష్ణ గారు ఇంకో పార్టీలకు పోవాలని మీకు నిరాశ చెందలేదా కాంగ్రెస్ పార్టీ పైన? లేదండి. నా ఇన్స్పిరేషన్ రోల్ మోడల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఓకే. నా మనసుకు దగ్గర, నా ఆలోచన తీరుకు దగ్గర రేవంత్ రెడ్డి గారు పార్టీలో జాయిన్ కావడం, ఆయన వాక్చాతుర్యం, తీసుకునే నిర్ణయాలు, ఆయన వేసే అడుగులు, కఠినమైన అడుగులు, ఇవన్నీ కూడా నా జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి నేను చాలామంది డాక్టర్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఓనర్స్, ఏపీలో డాక్టర్స్, న్యూరో సర్జన్స్, ఈఎన్టీ సర్జన్స్ ఎప్పుడు ఇదే చెప్పేవాడిని. ఆయన జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మాట అందరూ నాకు గెలిచిన తర్వాత ఫోన్లు చేసి మరి రిమైండ్ చేశారు, కృష్ణ నువ్వు అన్న పనే జరిగింది, నీకు ఎక్కడ నమ్మకం అని. ఏం చెప్పానంటే వాళ్ళందరికీ, రేవంత్ రెడ్డి గారు ఒక డైనమిక్ లీడర్, ఆయన పార్టీని మొత్తం ఒక తాటిపైకి తెస్తారు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఇదే మాట చెప్పాను. ఆ మాట ఇప్పటి వరకు కూడా, మొన్న గెలిచిన తర్వాత నేను ఎంతమంది డాక్టర్స్తో అందరు నాకు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది, యువర్ వర్డ్ వాజ్ ట్రూత్. అంటే ఏదైతే ఇప్పుడు మీరు ఏదైతే కసి, మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి మీరు ఏదైతే గరీబు ప్యూర్ ఫ్యామిలీ ఉన్నప్పటి నుంచే మీకు టార్గెట్, అవును, ఒక స్థాయికి ఎదగాలి, టోటలీ మన చుట్టంతా ఒక ఎదగాలంటే ఒక ఫైనాన్షియల్గానే అవును అనే ఒక టార్గెట్. అవును. తర్వాత ఇప్పుడు పార్టీ బేసిక్ తీసుకుంటే ఆదర్శంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, పీసీ, అంటే మీ గోల్ అంతా టార్గెట్ ఏదైతే అనుకుంటే ఆ టార్గెట్ రీచ్ చేసేది మీ లక్ష్యం అంటారు? నా లక్ష్యం అదేనండి. ఏదన్నా ఒక పనిని ఎంచుకున్నానంటే దాన్ని పూర్తి చేసే వరకు నా మనస్సాక్షి ఒప్పుకోదు, వదలను కూడా. అది మా బ్లడ్లోనే ఉంది. మా నాన్నగారు ఇచ్చిన కష్టం. మరి నన్ను ఇప్పుడు మా గండయ్యమ్మ గారు మాజీ సర్పంచ్ 2 సార్లు, ఆయన అనుభవాలని ఇప్పుడు ఆయన శిష్యునిగా నేను గర్వపడుతున్నా చెప్పుకోవడానికి. ఎక్కడ ఒక చిన్న కరప్షన్ లేదు, ఒక డైనమిక్ లీడర్. ఆయన స్ఫూర్తి మాకు ఆయన అనుభవాలు నాకు చాలా తోడ్పడుతున్నాయి. ఇప్పుడు నేను ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నానో ఆ లక్ష్యం కూడా అవలీలగా ప్రజల అండదండలతో, ప్రజల ఆశీర్వాదంతోనే అది సాధ్యం కూడా అయి తీరుతుందని చెప్పేసి పూర్తి విశ్వాసం ఉంది. ఏముంది, ఇప్పుడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కస్తూరి నరేందర్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటిది? లేదంటే తక్కువ సమయంలోనే బీఫామ్ ఇవ్వడం వలన, లేకపోతే ఏదో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పథకాల వల్లనే మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడం జరిగిందా? దీనిలో 2 విషయాలు చెప్పుకోవచ్చండి. కస్తూరి నరేందర్ గారు మంచి లీడర్ అండ్ చైర్మన్ కూడా.
అయితే దీనికి ఫస్ట్ కారణం మీరు అన్నట్టు 15 రోజుల వ్యవధి మాత్రమే మనకు ఉండడం, అందులో బీఫాముగా ఒకవేళ 2 నెలలు 3 నెలలు కనుక సమయం ఉంటే డెఫినెట్గా సీట్ కొట్టేవాళ్ళం. అయితే 15 రోజుల సమయం కాబట్టి ఆయన కాన్స్టిట్యున్సీ మొత్తం పరిచయాలు తక్కువ కాబట్టి ఉన్నంత వరకు కూడా 30,000 ఓట్ల మెజారిటీతోనే ఓడిపోవడం జరిగింది. 1-2 మంత్స్ టైం ఉంటే మాత్రం డెఫినెట్గా సీట్ కొట్టేవాళ్ళం. దానికి ఇంకో కారణం కూడా ఉంది. మరి ప్రకాష్ గౌడ్ గారు ఆల్రెడీ 3 పర్యాయాలు ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం పరిచయాలు ఉన్నాయి. సో ఆ పరిచయాలు కాస్త ఆయనకు ఆ 30,000 ఓట్లు హెల్ప్ కావడం జరిగిందని. ఇప్పుడు ఆఫర్ వచ్చిందే ప్రకాష్ గౌడ్ నుంచి మీకు, కృష్ణ గారు మా పార్టీలకు మీరు రావాలి, మీ అటువంటి ఒక విజన్ ఉన్న నాయకుడు మా పార్టీకి ఒక పిల్లర్ టైప్ ఉంటుంది, మీరు రావాలని మీకు ఎప్పుడైనా హవాలా వచ్చిందా? మండల్ ప్రెసిడెంట్ల నుంచి మిగతా వాళ్ళ నుంచి వచ్చిందండి. బట్ మేము అవన్నీ రిఫ్యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మా బ్లడ్లోనే కాంగ్రెస్ ఉంది. ఇవాళ అధికారంలో ఉందని కాదు, నిన్న అధికారంలో లేదని కాదు, మా బ్లడ్లోనే కాంగ్రెస్ ఉంది. ఎందుకంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నేను పెన్షన్లు స్టార్ట్ చేసిన. ఇప్పుడు మా గవర్నమెంట్ ఉందని చెప్పేసి నేను పెన్షన్లు బంద్ చేయను. నేను నా ఫ్యామిలీ మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సర్వీస్ని ఆపే ప్రసక్తే లేదు. పదవి ఉండని లేకపోని. ఉదాహరణకు తీసుకుంటే పార్టీ జనరల్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్న 2022. ఆ పదవి వచ్చిందని కూడా ఎక్కడ గర్వపడేది లేదు. సాదాసీదా మనుషులం. ఎంతమందితో ఎంత ఫ్రీగా మనం కలిసి ఉంటే మనకు అన్ని పరిచయాలు పెరుగుతాయి, అంత రిలేషన్ ఉంటుంది, అంత స్ట్రెంగ్త్ ఉంటుంది. దాన్ని నమ్ముకొని ముందుకు పోతాం. ఓకే, మీకు పదవి లేదు అంటే నామినేట్ పదవి, బహుశా పార్టీ పెట్టినటువంటి పదవి, పబ్లిక్ నుంచి వచ్చినటువంటి ఎలక్టెడ్ పదవి ఏది కూడా లేనప్పటికీ మీరు పెన్షన్లు ఇవ్వడం, తర్వాత ప్రజలకు చేదోడు వాదిగా ఉండడం అంటే ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతారా, లేకపోతే మీరు పదవిలో ఏదైనా ఎలక్టెడ్ పోస్ట్లో ఉంటే ఇది బంద్ చేస్తారా? మంచి మాట అడిగారు సార్. ఇప్పుడు ఎవరు దేవుడు వారికే, ఎవరి మతం వారికే, దానిలో పోదలుచుకో, దాన్ని గౌరవిస్తా. అయితే నేను నమ్మిన దేవుడు అంటే మాటలు, భగవద్గీత కావచ్చు, ఖురాన్ కావచ్చు, బైబిల్. ఎస్, బైబిల్లో ఉన్న మాట మాకు ఒకటి చెప్పిన మాట ఏంటంటే, పేదవాళ్ళు, వృద్ధులు, వీళ్ళని నువ్వు ఎప్పుడైతే హక్కున చేర్చుకుంటావో నువ్వు నాకు అంటే దేవునికి అంత దగ్గర అవుతావు అనే మాటని నేను గట్టిగా పట్టుకొని నేను నా వైఫ్ ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ పదవి లేదని కాదు, రేపు పదవి ఉందని కాదు, ఏదున్నా ఏం లేకపోయినా అంటిల్ మై లాస్ట్ బ్రీత్ ఇవి ఇంకా పెరుగుతాయి తప్ప ఆపే ప్రసక్తి మాత్రం లేదు. అది ఎంత ఖర్చు అయినా కానీ, ఆస్తులు సగం కరిగిపోయినా పర్వాలేదు, చేయాలనే ఫిక్స్ అయినాం, చేస్తూనే ఉంటాం. ఈ వృద్ధుల యొక్క ఆశీస్సులు అనేది చాలా ఒక మంచి అంటే మనకి కలిసి వచ్చేటి దీవెనార్థం. ఇంకా మనం ఉన్నత శిఖరాలకు ఎగరాలంటే ఇటువంటి ఆశీర్వాదాలు మన పెద్ద మనుషుల నుంచి మనం పొందాలి. అవును. ఓకే, ఇప్పుడు మీ టార్గెట్ కాంగ్రెస్ పార్టీలో ఏముంది కృష్ణ గారికి అంటే ఏమంటారు? మొదటిగా ఇప్పుడు ఏవైతే సేవలన్నీ సెల్ఫ్గా చేసాం కదా, అవన్నీ ఇంకా బలంగా చేయాలంటే ఒక అధికారం కావాలి. అది మనకు అందరికీ సమాజంలో తెలిసిన విషయమే. అధికారం ఉన్నప్పుడు ఏంటంటే సొంతంగా చేసేదానికి ఇంకా బలాన్ని చేకూరుస్తుంది, ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటిగా ఇక్కడ నా ఖానాపూర్ ప్రజలు నన్ను ఆశీర్వదించి కౌన్సిలర్గా గెలిపిస్తే కనుక నార్సింగ్లోను చైర్మన్ పదవి కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, లేదా వైస్ చైర్మన్. ఆ రెండిట్లో ఏదో ఒకటి మనము చేజిక్కించుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. దాని ద్వారా నా ఊరికే కాదు సేవలు, ఈ నార్సింగ్ మున్సిపాలిటీ ప్రతి ఊరిలో కూడా మరి ఆ సేవలన్నిటి కొనసాగించడానికి నాకు అధికారికంగా రైట్ ఉంటుంది. ఓకే, ఏ నాయకుడైనా నేను ప్రజాసేవ చేస్తా, నేను ప్రజల కోసమే నేను జీవిస్తా, ప్రజలకు నేను ఏదున్నా సర్వీస్ చేస్తా, అందుబాటులో ఉంటారనేది ఎన్నికల ముందు అయితే చేస్తున్నటువంటి ప్రచారం. అవును. తర్వాత ఎలక్టెడ్ అయిన తర్వాత ఫోన్లు అందుబాటులో ఉండరు, క్యాండిడేట్లకు అందుబాటులో ఉండరు. వాళ్ళ సంపాదన, అక్రమ సంపాదన కోసమే ఈ పదవులు అనేది ఆశించడంలో సర్వసాధారణం. అందులో కృష్ణ గారు ఉన్నారా? లేరండి. 100కి 100 పాలు ఉండడు అనడానికి ఒక కారణం కూడా చెప్తాను. నేను అధికారం కోసమే చేయాలంటే 3 ఏళ్ల ముందు 4 సంవత్సరాలను చేయాల్సి అధికారంలో వేరు ఆస్తులు సంపాదించడానికి. ఎస్, అధికారం కోసము చెయ్యను. రెండోది ఆస్తులు సంపాదించండి. ఈ ఖానాపూర్లో దాదాపు అన్ని కుటుంబాలకు తెలుసు, మాట ఇస్తే బరాబర్ అది చేసి చూపిస్తా. నాకు చేత కాకపోతే కాదని కూర్చుంటా. కానీ అక్రమంగా ఆస్తులు సంపాదించాలని కానీ, ఒకరిని ముంచి లేకపోతే మోసం చేసి నేను ఎదగాలని కానీ,
ఇలాంటి ఉద్దేశం ఖానాపూర్లో కిషన్ అనే వ్యక్తికి లేదని ఏ ఇంటిని అడిగినా చెప్తారు. అలాంటి జోలికి నేను పోను, దగ్గరికి కూడా రానివ్వను అలాంటి వ్యక్తులు. అంటే కాంగ్రెస్ పార్టీకి మచ్చ తీసుకురారనమాట నార్సింగ్ మున్సిపాలిటీ తరఫున 100%. ఇప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన రూటే నా రూట్. ఏంది ఇప్పుడు 50-55 రోజులై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రకరకాలుగా మార్పులు మొదలైందని చెప్పి సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. అంటే మరి ఇంకా చేయాల్సింది ఇంకా చాలా ఉంది. 5 సంవత్సరాలు పూర్తి చేయాలి, 55 రోజులే పూర్తి చేసింది. అయినప్పటికీ మార్పు మొదలైందని చెప్పి సోషల్ మీడియాలో చాలా వైరల్. కరెంటే కానీ, వాటరే కానీ, పెన్షన్లే కానీ, రైతు బందే కానీ, ఇంకా ఇవన్నీ అసలు ప్రభుత్వం కొనసాగుతుందా, ఇదే ఉంటుందా కాంగ్రెస్ పార్టీ వస్తే? 100% 5 ఏళ్ళు పాలిస్తాం. 5 ఏళ్ళ తర్వాత వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే పాలిస్తుంది తెలంగాణని. దానికి ఎవరైతే విమర్శలు చేస్తున్నారో అపోజిట్ పార్టీ, ముందు అపోజిట్ పార్టీకి నైతిక హక్కు లేదని నేను చెప్తాను. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 45-50 రోజులు మాత్రమే అయ్యింది. మరి గడిచిన ప్రభుత్వం 9 సంవత్సరాలు తెలంగాణను పాలించింది. 9 సంవత్సరాల్లో అనేక పథకాలు మేము విమర్శించాలంటే ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళని విమర్శించుకుంటూ మా సమయం వేస్ట్ చేయాలనుకోలేదు. కాకపోతే ఇలాంటి సందర్భాల్లో 2-3 విషయాలు చెప్పాల్సి వస్తుంది. 9 సంవత్సరాల్లో ఎలక్షన్ల కోసమే దళిత బంధు, డబుల్ బెడ్రూమ్లని, మళ్ళీ 3 ఎకరాల పొలం అని, ఇలాంటివి అనేక పథకాలు చేయనివి చాలా ఉన్నాయి. సిగ్గుండాలి కదా ముందు అవతల పార్టీకి. 9 సంవత్సరాలు మనం చేయలేంది 90 రోజులు కూడా గడవని ప్రభుత్వం పైన విమర్శలు వేస్తున్నాము అంటే ఎక్కడ నైతిక హక్కు ఉందండి? కేవలం టీఆర్ఎస్ పార్టీ స్వార్థం కోసము విమర్శలు చేస్తున్నదే తప్ప ప్రజల మీద ప్రేమ అసలే కాదు. అంటే రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నాడు కదా, మేము ఏదో లంక బిందెలు ఉండమని వచ్చినాం తప్ప కాలి కుండలే కనిపిస్తున్నాయి. అంటే దాని మీనింగు మేము ప్రభుత్వం నడపాలని అనుకున్నాం కానీ ఇది అప్పుల తెలంగాణగా మార్చారు, అప్పుల ప్రభుత్వంగా మార్చారు, మరి మేము ఎట్లా పాలన చేయాలనేది ఒక ఇండైరెక్ట్ మీనింగ్ కదా. అవును. అయితే ఆ ఉదాహరణ ఎలా అన్నారంటే అండి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు, దాదాపు 1 నెల నుంచి రివ్యూ మీటింగ్స్ ఎందుకు పెడుతున్నారంటే ఏ శాఖలో ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత ఆదాయం ఉంది, ఏ శాఖలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మనకు ముందు ఫైనాన్షియల్గా ఎంత గ్రోత్ ఉందని తెలిస్తేనే కదా ఎన్ని పథకాలు మనం చేయాలన్నది. ఆ అనలైజేషన్లోనే మనకు నిలబట్టింది. ఆ అనలైజేషన్ చేసిన సమయంలో ప్రతి శాఖలో అప్పులే, ప్రతి శాఖలో అనవసరమైన పెట్టుబడులే, ప్రతి శాఖలో వీరి కుటుంబం కేసీఆర్ గారు రాహు కుటుంబం మాత్రమే బాగుపడ్డం. మరి ఇన్ని అప్పులు చేసిన తర్వాత ఎలా ముందుకు పోవాలి? దాన్ని అప్పులనే లంకె బిందెలు మాదిరిగా చూపించారు, బడ్జెట్ని మాత్రమే లంకె బిందెలుగా ఉదాహరణ వాడిరు తప్ప అది లంక బిందెల కోసం వచ్చినాం అనేది మాత్రం కాదు. తెలంగాణ యాస భాషలో ఒక ఉదాహరణగా చెప్పిన మాట. ఇప్పుడు అదే చూస్తే అనేక అప్పులు ఉన్నాయి. అయినా నిన్నటి దినాన మనం అందరం న్యూస్లో చూసాం 200 యూనిట్లు ఫ్రీ కరెంటు, అదే రకంగా 500 సిలిండర్ కూడా ఫ్రీగానే, మన 500కే అని, ఇవన్నీ కూడా నిన్న కేబినెట్ నిర్ణయం కూడా అయిపోయింది. అందుకనే మా సీఎం గారు 100 రోజుల్లో అని ఒక పరిమితి పెట్టుకున్నాడు. 45 డేస్కు 2 క్లియర్ అయినాయి. ఈ 100 రోజులు 100% 6కు 6 గ్యారంటీలు కూడా తెచ్చి ఈ ప్రజలకు ఇచ్చిన మాటని కాంగ్రెస్ పార్టీ మా సీఎం గారు నిలబెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి ఒక మొట్టమొదటి కారణం ఏంటంటే ఒకటి కబ్జాలు, ఫస్ట్ పాయింట్ కుటుంబ పాలన, తర్వాత ఎంప్లాయ్మెంట్ కల్పించలేదు అవును అనే ఒక బేసిక్ మీదనే ప్రభుత్వం తీసాడు. అంటే ఇవి ఏదైతే రేవంత్ రెడ్డి గారు రకరకాల సభలలో నానా రకాల సభలు అక్కడక్కడ చెప్పినటువంటి ఏదైతే అక్రమ సంపాదించిన నాయకుల నుంచి ఉన్నో రికవర్ చేస్తాం, తర్వాత జాబ్ క్యాలెండర్లు మేము ఓపెన్ చేస్తాం అని 6 గ్యారంటీలు కూడా పెద్ద మొత్తంలో చేశారు, హామీలు ఇచ్చారు. అంటే ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తారంటారా ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో? 100% చేస్తామండి. ఎందుకంటే అంచెలుగా ఏదైనా చేయగలం. ఉదాహరణకు తీసుకుంటే మనం ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు బేస్ పాయింట్ నుంచి స్లాబ్ బై స్లాబ్ వెళ్తాం. ఒకేసారి 4 స్లాబులు ఎక్కడ పడవు, అది చరిత్రకు అసాధ్యం కూడా. కాబట్టి ఇప్పుడు ఏదైతే 45-50 రోజులు అయిందో రానున్న రోజుల్లో అంచెలుగా అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారు. ఉదాహరణకు చూస్తే మొన్న పెట్టుబడుల విషయంలో 43,000 కోట్ల చిల్లరగా పెట్టుబడులు తీసుకొచ్చారు. వాళ్ళందరూ ఇక్కడ ఇమడాలి, ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి, ప్రతి కంపెనీలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇలాగ అన్నీ కూడా అంచెలు 100% తెలంగాణ ప్రజానికానికి ఏదైతే మాట ఇచ్చామో
వాటన్నిటిని కూడా నిలబెట్టుకుంటాం. దానికనే మేము ప్రజాపాలన అని పెట్టాము. గడిచిన ఏదైతే ప్రభుత్వం ఉండేనో కుటుంబ పాలన మాత్రమే, లీడర్లు బాగుపడ్డారు, జనాలు ఫెయిల్ అయ్యారు. ఇది ప్రజాపాలన. మీరు ప్రజాపాలన ప్రజలు మాత్రమే విజేతలుగా నిలబెడతాం. అదే మా కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. అంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఏదైతే ఆర్భటాలు అయితే చేస్తూ ఉంది, ఎందుకంటే మేము అడ్డుకట్టేస్తాం అక్రమాలకు, అవును, అదొక చెప్పండి. అంటే అడ్డుకట్టే ఇప్పటికి వేస్తారా, లేకపోతే వాళ్ళు ఏదైతే తిన్నటువంటి అక్రమ ఆస్తులను రికవర్ చేసేది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి దమ్మ? అవసరమైతే ఈ తెలంగాణ ప్రజానికానికి బడ్జెట్ పరంగా ఉపయోగపడుతుంది అంటే తిన్నటువంటిదంతా కూడా కక్కిస్తాం. ప్రస్తుతానికి ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని తెలంగాణ ప్రజానికానికి మేము పాలన అందిస్తూనే వాళ్ళని తప్పును ఎత్తి చూపే ప్రయత్నం కూడా చేస్తాం. అంటే మేము ప్రజల నుంచి వింటున్నటువంటి మాట ఏంటంటే, నాయకులు తిన్నటువంటి ఏదైతే ఆస్తులు ఉన్నాయో అవి రికవర్ చేస్తే 5 సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళు సంపాదించినటువంటి సొమ్ముతోటి ప్రభుత్వం నడిపించవచ్చు అనేది పబ్లిక్ ఉన్నటువంటి ఆలోచన. అంటే అటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందా? 100% అడుగులు వేస్తుందండి. ఎందుకంటే మా సీఎం గారు మరి సీటుని ఎక్కిన ఒక 15 రోజులకే ఈ విషయంలో అనలైజ్ చేయడం జరిగింది. మీరు అన్నమాట వాస్తవం. మేము ముందుగా ఏదైతే తిన్న డబ్బులన్నీ కక్కిస్తే 2 సంవత్సరాలు ఈ తెలంగాణ పాలన సాగించవచ్చు అని అనుకున్నారు. బట్ దాని తర్వాత ఇంకా డీప్కి వెళ్తే మీరు అన్నట్టు కరెక్ట్, 5 సంవత్సరాలకు సరిపోను బడ్జెట్ను ఈ బకాసురులంతా కాజేశారు. కాబట్టి వాటిని కక్కిస్తే 100కి 100 రూపాయలు 5 సంవత్సరాలు తెలంగాణ ప్రజానికాన్ని ఈజీగా ఏలొచ్చు. ఆ ప్రయత్నం మాత్రం 100కి 100 రూపాయలు కేబినెట్ ఆల్రెడీ ఆలోచిస్తుంది. ఆ దిశ కూడా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంది. ఓకే, మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కింద పనిచేసినప్పటికీ 2 అసెంబ్లీలో పోటీ చేసినప్పటికీ 2-3 అసెంబ్లీలలో 2 అసెంబ్లీలో గెలవలేకపోయింది. అంటే బేసికల్గా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మూలాలు ఉన్నటువంటియా, లేకపోతే క్యాడర్ లేనట్ట? దీనిలో 2 విషయాలు చెప్పొచ్చు. ఒకటి, ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ యొక్క సెంటిమెంట్ మీద ఒకసారి గెలవడం జరిగింది. రెండోసారి ఈ 5 ఏళ్లలో ఆల్రెడీ ఆయన మాయ మాటలకు, గారడీ మాటలకు జనాలు నమ్మి రెండోసారి ఓటేయడం జరిగింది. మూడోసారి మరి అందుకనే తెలంగాణ ప్రజానికం అంతా కూడా కాంగ్రెస్కు పట్టం కట్టింది. మా కాన్స్టిట్యున్సీలో ముఖ్య కారణం ఒకటి, కొత్త వ్యక్తి కావడం, బీఫామ్ వచ్చి 15 రోజుల సమయం ఉండడం. అదే పాత వ్యక్తులకు ఇచ్చి ఉంటే 100% విజయం సాధించేదేమని నా అభిప్రాయం. కానీ అధిష్టానం మాటే మా నిర్ణయం కాబట్టి అందరం పాటించి అందరూ కష్టపడ్డం. 30,000 ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఈ సీట్ను మాత్రం వదిలేదు. 100కి 100 రూపాయలు. అంటే రేపు వచ్చేది పార్లమెంట్ ఎలక్షన్స్, మరి బీఆర్ఎస్ పార్టీ సహాయక సన్నాహాల సమావేశాలు నిర్వహిస్తున్నది కాన్స్టిట్యూన్సీ లెవెల్లో. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పేసి ఎవరు గెలిచినా వాళ్ళు ఉన్నారు. మరి కార్యకర్తలను కాపాడుకుంటారా ఇప్పటికైనా? 100కి 100 రూపాయలు కింది స్థాయి క్యాడర్ అంతా కూడా ప్రజలకు దగ్గరగా ఉన్నది. ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఏదైతే 6 గ్యారెంటీల్లో 2 పథకాలను ముందుకు తీసుకెళ్ళాం, మిగతాది కూడా తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వం ఈ ప్రజలు ఈ ప్రభుత్వానికి అండగా ఉన్నారు. మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. ఎంపీ సీటు కూడా 100కి 100 రూపాయలు రంగారెడ్డి మన చేవెళ్ళ ఎంపీది కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో మనం విజయంతో మాట్లాడతాం. రైట్. ఓకే, ఏదైతే కృష్ణ గారు చెప్పినటువంటి తన బాల్యం నుంచి తన ఉన్నత శిఖరాలకు ఏ విధంగా ఎదిగానో, రెండోది ప్రజలకు నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా, రేపు కూడా కాంటెస్టెడ్గా చైర్మన్ పదవి ఇచ్చిన నేను పూర్తి స్థాయి ఫుల్ఫిల్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నేను పాలిస్తానని చెప్పేసి మనతో ఈ సందర్భానికి చెప్తాను. వాళ్ళకి ఆపత్తి వస్తే సేవనా, లేకపోతే స్వచ్ఛందంగా మీరు ఎనీ టైం ఆపత్తులో మీరు ఉంటారా? ఇలాంటి కొడుకు మా ఇంట్లో ఉంటే బాగుండే అనే వాళ్ళ యొక్క ఆశ నాకు కనబడుతున్నది. 500 పెన్షన్ అని నేను నా భార్య ఎంచుకోవడం జరిగింది. కేసీఆర్ పెన్షన్ అన్న లేట్ అవుతుండే కానీ కిషన్ పెన్షన్ మాత్రం లేట్ కాదు. అంటే పార్టీలకు అతీతంగా లేకపోతే కులాలకు అతీతంగా? నా ఊరు, అందులో కులం మతం అనేది లేదు. రక్తాన్ని కలర్ మార్చలేనంత వరకు మనం అందరం ఒకటే. ఉన్నప్పుడు పడ్డటువంటి కష్టాలను ఇప్పుడు కంపేర్ చేస్తే ఏమనిపిస్తుంది? మనం సంపాదించింది మనమే తినిపోతే రేపు మనం సంపాదించిన ఎవరు తింటాడో కూడా తెలియదు. ఒక యూనిఫామ్ తోటి ఉంటాడు. అవును. కృష్ణ గారు ఒక పార్చిన కారణంలో ఉంటారు. అవును.
అప్పుడు మీ నాన్నగారు అంటే మీకు ఏదైనా నామూష్ అనిపిస్తుందా? మంచిగా ఉన్నంత రోజు, బలం ఉన్నంత వరకు కష్టపడతా బిడ్డ, నన్ను డిస్టర్బ్ చేయకని అన్నప్పుడు నేను కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నాను. పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కృష్ణ గారు అవును. అంటే అంత ఆర్థికంగా ఎట్లేదు గారు? నేను అలాగ ప్రైవేట్ షీట్స్ అండ్ లోన్స్ వీటిని నేను సెలెక్ట్ చేసుకొని ఆర్థికంగా వాళ్ళ దగ్గర నుంచి నాకు డబ్బులు సహకరించుకొని వాళ్ళంతా టార్గెట్ ఏదైతే అనుకుంటే ఆ టార్గెట్ రీచ్ చేసేది మీ లక్ష్యం అంటారు? ఇవాళ అధికారంలో ఉందని కాదు, నిన్న అధికారంలో లేదని కాదు, మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సర్వీస్ని ఆపే ప్రసక్తే లేదు. మీ టార్గెట్ కాంగ్రెస్ పార్టీలో ఏముంది కృష్ణ గారికి అంటే ఏమంటారు? సిగ్గుండాలి కదా ముందు అవతల పార్టీకి. 9 సంవత్సరాలు మనం చేయలేంది 90 రోజులు కూడా గడవని ప్రభుత్వం పైన విమర్శలు వేస్తున్నాము అంటే బకాసురులంతా కాజేశారు కాబట్టి వాటిని కక్కిస్తే 100కి 100 పాళ్ళు 5 సంవత్సరాలు తెలంగాణ ప్రజానికాన్ని ఈజీగా ఏలొచ్చు.